బాహుబలి 1 రిలీజ్ అయిన దగ్గర నుంచి 2 ప్రశ్నలు కాన్స్టెంట్గా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. మొట్టమొదటి ప్రశ్న, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, కొంచెం పరిచయం ఉన్నవాళ్ళు, ఏమాత్రం పరిచయం లేని వాళ్ళు వచ్చి ఈ ప్రశ్న అడగటం కొంచెంసేపు ఇరిటేటింగ్గా ఉండేది, కొంచెం సరదాగా ఉండేది. ఏ లెవెల్కి వెళ్ళిందంటే అడగటం, ఒకసారి నేను ఫ్లైట్లో వెళ్తూ ఉండగా బోర్డింగ్ పాస్ మర్చిపోయి వెళ్ళిపోయాను. ఫ్లైట్ ఎక్కబోయే టైంకి వెనకొచ్చి చూస్తే సెక్యూరిటీ వాళ్ళ చేతుల్లో ఉంది. ఆయన నన్ను అడిగాడు, మీ పేరేంటని అడిగాడు. చెప్పాను, అడ్రస్ చెప్పాను. ఇమీడియట్గా ఏమీ తడుకోకుండా బాహుబలి కట్టప్పని ఎందుకు చంపాడు, కట్టప్ప బాహుబలిని చంపాడు ప్రశ్న సమాధానం చెప్తే బోర్డింగ్ పాస్ ఇస్తా అన్నాడు. ఆ రకంగా చిన్న చిన్న ఇబ్బందులు పెట్టింది. వాటన్నిటికీ సమాధానం దొరికేసింది బాహుబలి 2 తోటి. కానీ అదే టైంలో ఇంకో ప్రశ్న పుట్టింది. కాకపోతే అడిగిన వాళ్ళు తక్కువ మంది. మా శ్రీవల్లి సినిమా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్, శ్రీవల్లి ఎప్పుడు రిలీజ్ అండి అని. దురదృష్టవశాత్తు నాయకుని సమాధానం లేదు కాబట్టి చెప్పలేకపోయాను. కరెక్ట్గా మా సినిమా తయారైంది, ఫిబ్రవరిలో మాకు కాపీ వచ్చేసింది. కానీ రిలీజ్ చేయాలంటే ఇందులో ఎంతో కొంత సాలబిలిటీ ఉన్నది, కొంచెం నా పేరుకే. బాహుబలి 2 1 హిట్ అయింది, 2 ఇంకా పెద్ద హిట్ అవుతుందని తెలుసు. ఆ పేరుని తోటి మన సినిమా చేసుకుంటే మార్కెటింగ్ బాగుంటుంది, ఓపెనింగ్స్ బాగుంటుంది ఉద్దేశంతో బాహుబలి 2 వరకు అయ్యే వరకు ఆగాము. దాని సమాధానం అతి త్వరలో మా సినిమా రిలీజ్ అవుతుందని, వెరీ సూన్. ఎందుకంటే 3 లాంగ్వేజ్లో తీసాం, 3 లాంగ్వేజ్ ఎట్ ఏ టైం చేయాలి కాబట్టి, అందరినీ కలుపుకుని వెళ్ళాలి కాబట్టి ఈ ఆలస్యమైంది. కన్నడలో సెన్సార్ అయిపోయింది, తెలుగులో కూడా త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా రిలీజ్ చేయడం కోసం మా ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే పిక్చర్ ఇస్ ఎ థ్రిల్లర్ అండి. థ్రిల్లర్లో నేను ఒక క్యారెక్టర్ మంచివాడు అనుకుంటే ఆడియన్స్ మంచివాడు అనుకోవాలి, చెడ్డవాడు అంటే చెడ్డవాడు అనుకోవాలి. ఎస్టాబ్లిష్ ఆర్ట్ తీసుకుంటే వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ చట్టం నుంచి బయటకు రాలేము. ఆ ఇమేజ్ చట్టం ఒకవేళ బయటకు వచ్చినా చేదుగా ఉంటుంది. ఒక మంచివాడిని చూపించి వాడు చెడ్డవాడిని చివరి తేల్చాను అనుకోండి, హీరో ఆర్టిస్ట్కి ఒక ఇమేజ్లు ఉంటాయి, అవి దెబ్బతింటాయి, ప్రేక్షకుడు రుచించదు. కొత్త వాళ్ళదైతే కథే చూస్తారు తప్ప అక్కడ ప్రేక్షకులను చూడరు, ఆర్టిస్ట్ని చూడరు. అందుకని చెప్పి కొత్త వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఒకసారి మనసు రకరకాల ఆలోచనలతో పాటు ఒక ఆలోచన ఏంటంటే, మనం యాటమ్స్, సబ్ యాటమ్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ని కూడా చూడగలుగుతున్నాం. విశ్వాంతరాలలో కొన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంగా ఉన్న వాటిని చూడగలుగుతున్నాం. వీటన్నిటిని చూసేది ఏంటి? మనస్సు. కానీ ఆ మనసుని మనం చూడలేం, అందుకని చూడవలసి కూడా మనసే. కాబట్టి ఆ మనసునే చూడగలిగితే చాలా అద్భుతాలు చేయొచ్చు కదా. పుడుతూనే ఏ మనిషి దొంగ కాదు, వ్యభిచారి కాదు, హంతకుడు కాదు. పరిస్థితి ప్రభావం అలా అవుతూ ఉంటారు. ఏ మార్పుల వల్ల మనిషి ఆ రకంగా హంతకుడు అయ్యాడో, దొంగ అయ్యాడో, వ్యభిచారి అయ్యాడో తెలుసుకుంటే, ఆ మార్పులు దాంట్లో తీసేస్తే, మళ్ళీ స్వచ్ఛంగా మనసును తయారు చేస్తే మనిషి మంచివాడు అవుతాడు కదా. మనిషికి ఎన్నో రకాల సైకలాజికల్ డిజార్స్ ఉంటాయి, వాటన్నిటిని క్యూర్ చేయొచ్చు కదా అన్న థాట్ చాలా బాగా అనిపించింది. అలా మనసును కలవాలంటే సాధనం ఏంటి? మనసు ఎప్పుడు నిశ్చలంగా ఉండదు, ఆలోచిస్తూనే ఉంటుంది, తరంగాల రూపంలో బయటకు వెళ్తూ ఉంటాయి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, థీటా అని చెప్పి రకరకాల పేర్లు ఉన్నాయి. వాటిని మనం చూడగలిగితే తద్వారా మనసును చూడవచ్చు, మనసును కొలవచ్చు అన్న థాట్ ఆధారంగా పెట్టుకుని అలాంటి ఎక్స్పెరిమెంట్ చేసిన ఒక ప్రొఫెసర్. ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తున్న వాడికి అర్థమైంది ఏంటంటే, మనం ఏదైనా ఎక్సర్సైజ్ తీసుకున్నప్పుడు ఒంటి మీద బట్టలు ఎలా ఉండకూడదు, ఆ మనసును కొలిచేటప్పుడు కూడా బట్టలు ఉండకపోవడం సరికాదు కదా, బట్టల్లో ఉన్న స్పృహ కూడా ఉండకూడదు. అట్లాంటి ఒక ఎక్స్పెరిమెంట్ కోసం మా కథలో అమ్మాయి వాలంటీర్ చేసింది. సక్సెస్ఫుల్ కొలగలిగాడు. కానీ ఆ తర్వాత అమ్మాయి చేతిలో చేత మార్పులు వచ్చినాయి. ఎందుకంటే అది లోపల ఉన్నటువంటి ఎన్నో సెంటర్స్ని యాక్టివేట్ చేస్తుంది. తద్వారా గత జన్మలు కూడా జ్ఞాపకం వచ్చే అవకాశం ఉంటుంది. సో అమ్మాయికి అది గత జన్మలు జ్ఞాపకం వచ్చినాయి. ఈ జన్మలో ఒకరు ఎవరు ఉన్నాడో, గత జన్మలో ఒకరు ఎవరు ఉన్నాడో, వాటి వచ్చి నలిగిపోతే ఏంటి అమ్మాయి పరిస్థితి? ఇట్లాంటి పాసిబిలిటీస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి అంతులేనటువంటి కథ ట్విస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా మంచి కథ అనుకుని చెప్పింది నేను తయారు చేశానండి. అంటే కమర్షియల్ కథలు పుచ్చుకోవడానికి చాలామంది ఉంటారండి. మనిషికి ఒక అర్జీ ఉంటుంది. ఒక చెయ్యి ఉంటే 5 వేలు ఒక రకంగా ఉంటుంది, ఒక చెయ్యి పొట్టిగా ఉంటుంది, చెయ్యి పొడుగ్గా ఉంటుంది. కానీ ఏ వేలు గొప్పతే ఏ వేలు తక్కువ ఎవరు చెప్పరు. నా మనసులో పుట్టే ఇటువంటి కథలకి బయటకు రావడానికి నేనే దర్శకుడు అయితే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎన్నుకున్నాను.